హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మనకైతే ఎండలు చాలా వేడిగా అయితే ఉంది కదా ఎండలు. ఇంకా ఇప్పుడైతే మనకి ఇంకా రాగి జావా అనేది నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనకి సమ్మర్ సీజన్లో హెల్తీగా ఈ రాగి జావా ఎలా పిల్లలకి కానీ మనం పెద్దవాళ్ళు కానీ తాగడానికైతే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే నా వీడియో ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో అయితే 2 గ్లాసెస్ నీళ్ళు అయితే గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 2 గ్లాసెస్కి నేను రాగి పిండి ఉంటుంది కదా, నేనైతే రాగి పిండిలో అయితే యాలక్కాయ వేసుకొని జిన్నులో ఆడించుకొని వచ్చుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇలాగైతే నేను ఒక 3 స్పూన్లు అయితే రాగి పిండి తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ లాగా అయితే కలుపుకుంటాను అనమాట రాగి పిండిని చిన్న ఒక గిన్నెలో. ఇంకా నేను 2 గ్లాస్ నీళ్ళు అయితే మరిగి పెడుతుంటాను అనమాట. పొయ్యి పైన అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఇలా గడ్డలు లేకుండా మనం ఫస్ట్ రాగి పిండిని ఇలా లిక్విడ్లా గట్టిగా కాకుండా కొంచెం నీళ్ళుగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి అనమాట. ఇంకా ఎంతో హెల్తీ అనమాట. ఇప్పుడు ఇది పిల్లలకి మనం చేసి పెట్టామనుకో చాలా చల్లగా ఉంటుంది అనేసి అంటారు. అందుకే ఇంకా ఈ సమ్మర్ సీజన్లో అయితే నేను కన్ఫామ్గా 1 టైం అయితే ఇది ఇస్తాను అనమాట మా పిల్లలకి. కానీ ఇంకా మేము కూడా ఇదే తీసుకుంటాము. ఇంకా నేను సాయంకాలం అయితే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తానమాట పిల్లలకి. ఇంకా మార్నింగ్ అయితే మేము సద్దన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సద్దన్నం కూడా నేను ఎలా చేయాలో మీకైతే వీడియో అప్లోడ్ చేస్తానమాట. కన్ఫామ్గా నేను మార్నింగ్ సద్దన్నం ఇస్తాను. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చి రాగి జావా ఇస్తానమాట. ఇంకా సమ్మర్ సీజన్లో పాలు అయితే మా పిల్లలకి ఇవ్వను. చూడండి ఇక్కడ 2 గ్లాసెస్ అయితే వాటర్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఇట్లా వాటర్లో వేసుకొని గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం లిక్విడ్ లాగా కలుపుకున్నాం కదా, అది వాటర్లో వేసి కలుపుకోవాలి బాగా. మనం కలుపుతూ ఉంటే గడ్డలు కట్టదనమాట. ఈ రాగి జావ వచ్చి కొంచెం నీళ్లుగానే చేసుకోవాలి మనము, ఎందుకంటే చల్లబడిన తర్వాత చిక్కగా వస్తుంది, మందంగా వస్తుంది. కొంతమంది చిక్కగా అంటారు, కొంతమంది మందంగా అంటారు. ఇంకా ఇప్పుడు ఇన్ని కలుపుతూ ఉంటే మనకి కొంచెం కంటెస్టీ వేరే అవుతూ ఉంటుంది అనమాట. అది చూస్తున్నారు కదండి రాగి పిండి అలా ఉడకాలి బాగా. ఇంకా అలా ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. మన ఇష్టం అండి, బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేదా కండ చక్కెర అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు. లేదు షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం సాల్ట్ అయితే గ్లాస్లో వేసుకొని ఈ రాగి జావని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు నేను మిల్క్ కూడా యాడ్ చేశాను. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పాలు వేసుకొని ఇంకా బాగా కలుపుకుంటాను అనమాట. ఇలాగా కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేనైతే మా పిల్లల కోసం అయితే, మా పిల్లలు ఇంకా స్వీట్గా ఉంటేనే కదా తాగుతారు, అందువల్ల బెల్లం అయితే వేసుకుంటాను అనమాట. నేను చెరుకు బెల్లం అని అమ్ముతారు, ఆ చెరుకు బెల్లంని అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను బెల్లం వేసుకొని ఈ కంటెస్టీని మా పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఇది మనము తాగినా కూడా మనకి ఆకలి అనేది వెయ్యదనమాట ఎక్కువ. అందుకని నేనైతే ఈ విధంగా అయితే ఇప్పుడు చేసుకున్నాను. ఇంకా నేనైతే బెల్లమే యూస్ చేశాను అనమాట. మీకు ఎవరికన్నా షుగర్ పేషెంట్స్ వాళ్ళు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మీరైతే తాగొచ్చు అనమాట. ఈ ఎండకైతే మనం ఇలా తాగామనుకో చాలా బాగుంటుంది అనమాట అస్సలకి. ఇంకా ట్రై చేయండి, నా వీడియో చూసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.